బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. గ్రాండ్ గా వెల్కమ్ చెప్దాం మన ఫస్ట్ రౌండ్ కి. హల్మితి హబీబో లలా లలా హల్మితి హబీబో హల్మితి హబీబినా. ఆల్ రైట్, మా వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. పేరేంటి? మౌనిక. మౌనిక, సో చాలా స్టైల్ గా ఉన్నారు. బావగారు ఏమైనా ఈ స్టైల్ క్రియేటరా? ఎస్, ఈ డ్రెస్ ఆయనే క్రియేట్ చేశారు. ఆయనే క్రియేట్ చేస్తారు. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. ఓహో, తన కోసం ఒక వైఫ్ ని క్రియేట్ చేయడమే కాకుండా ఆ వైఫ్ కి డ్రెస్ కూడా క్రియేట్ చేశారు. బావగారు ఏం చేస్తారు? బిజినెస్ తో పాటు ఈ పని. సో ఆయనకి ఉన్న 24 అవర్స్ లో 20 అవర్స్ మా సిస్టర్ కి డిజైన్స్ క్రియేషన్ లో అయిపోద్ది. మిగతా 4 అవర్స్ లో 2 అవర్స్ పడుకొని 2 అవర్స్ బిజినెస్ చేసి ఎంత కష్టపడుతున్నావు బావ రోజు. నవ్వుతారేంటి? కష్టపడుతున్నారంటే జాలి కూడా లేదా? వైఫ్ కోసం ఆ మాత్రం చేయాలి కదా. నాకు ఈ టార్చర్ ఏంటి రాబో. మరి వైఫ్ కోసం హస్బెండ్ అంత కష్టపడుతుంటే హస్బెండ్ కోసం వైఫ్లు ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న ప్రేమ మనసులోనే దాచుకుంటారు. సో సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఆ ప్రేమను బయటకు తీయాలి. సో హస్బెండ్ మీద వైఫ్ కి ఎంత ప్రేమ ఉంది అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, సో మీరు మాటల్లో ఎప్పుడు అడిగినా చెప్పట్లేదు, సో అందుకే మీకు పేపర్ పెన్ ఇస్తాను. సో బావగారు పేరేంటి? వీరేష్. వీరుకి మీరు ప్రేమగా ఒక లవ్ లెటర్. సో బావగారికి మీరు అండ్ మీరు. ఓకే, సో మాటల్లో అడిగితే మా వాళ్ళు సిగ్గుపడుతున్నారు. మా సిస్టర్ సాధారణంగా సిగ్గుపడితే యాక్ట్ చేస్తారు, అసలు అంత ఏముండదు. కాకపోతే అమ్మాయి అన్నాక సిగ్గుపడాలి కదా అని అలా సిగ్గుపడుతుంటారు. అందుకే ఇప్పుడు చేతలతో చూపిస్తారు అనమాట. సో ఎలా రాస్తారో ఏంటో. తీసుకురండి రా, స్టార్ట్ చేయండి. ప్రియాతి ప్రియమైన ప్రియుడా, నీ ప్రేయసి పలవరించి కలవరించి తలపరించి రాసిన. నేను చెప్పినట్టు రాయకూడదు, మీ ఓన్ గా రాసుకోవాలి. అసలు మా వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అసలు చూసారా, దడ లాడించేస్తున్నారు. అప్పుడప్పుడు ఈ ప్రేమ డైరెక్ట్ గా చూపించచ్చు కదా. అబ్బో కాదు, ఆహా. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే అదొక పాట. రాసాను ప్రేమ లేఖలెన్నో అదొక పాట. ఇంకా ప్రేమ పాటలు ఏం గుర్తురాట్లేదు. ఉత్తరాల తోటలో ఉత్తరాలు రాసాను, నువ్వు చూసావా నేను చూసాను. చాలండి, రాసింది తెగ రాసేస్తున్నారు. ఇంకివ్వండి, రాసింది చాలు. ఏడు తెగ రాసేస్తున్నారా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం. ముందు మౌనిక మీది చదువుదాం. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి అందరు బామ్మలు సత్యభామలు వాళ్ళ హస్బెండ్ మనసులో చాలా ప్రేమ పెట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తూ ఉంటారు. సో మౌనిక మా వీరు బావ కోసం. వీరు, నువ్వంటే నాకు లవ్వు, నీ కోసం ఆలోచిస్తుంటే పాలు పొంగి నల్లగా అయ్యింది మన స్టవ్. పాపకి సిగ్గు మొగలేస్తుంది. రాత్రికి కల్లోకి వస్తానని మాటివ్వు, నీ కోసం దాచి పెడతా రోజా పువ్వు. ఎక్స్ట్రాడినరీ అదరగొట్టేశాడు. ఆహా, ఓహో, అబ్బాబా, మీలో ఒక కవయిత్రి రచయిత్రి కూడా ఉన్నారండి. సూపర్ సూపర్. జయ గారు శ్రీను గారి కోసం ఉంది. శ్రీనుబావ మీకే. నా కవితలో రాసిన మొదటి అక్షరం నీ పేరు, నా గుండెల్లో దాచిన మొదటి బొమ్మ నీ ఫేసు, నువ్వు ఓకే అంటే నాది అవుతాది నీ ప్లేసు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నో అంటే నా వల్ల కాదు బాసు. ఆహా, అబ్బా, చాలా బాగా రాశారండి. నాది ఎప్పుడు చదువుతాడు వీడు అని అనుకుంటున్నారు కదా. మీరు కామాలు పులి స్టాపులు బాగా పెట్టారే. ప్రియాతి ప్రియమైన ప్రియునికి నీ ప్రియురాలు రాసే ప్రేమ లేఖ, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు పులి స్టాప్ వరకు పూర్తిగా చదువు. ఇంకోసారి పులి స్టాప్ పెట్టే వరకు చదవాలా? ఇటుకి మీద ఇటుకి పెడితే ఇల్లు అవుతాది, నువ్వు నేను ఒకటైతే లవ్ అవుతుంది. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. హనీమూన్ కి ఓకే అంటే పెళ్లి అవుతుంది, ఆ తర్వాత నీ పర్స ఖాళీ అవుతుంది, నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. పెళ్లికి ముందు రాసే లవ్ లెటర్ ఇప్పుడు రాశారు కదా. కళాకారులందరికీ కళాభివందనాలు. బావకు ఆల్రెడీ బతుకు బస్ స్టాండ్ అయింది కాబట్టి ఇంకేం చేస్తాం. అసలు ఇంత క్రియేటివిటీ ఎలా వచ్చిందో నాకే అర్థం కావట్లేదు. మా వాళ్ళు ఇంత క్రియేటివిటీ ఎలా, భావం చూడగానే అలా కవితలు అలా అలా పొంగి పొర్లిపోతుంటాయా? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం. సరే, లవ్ ఎన్ని సంవత్సరాలు? అరేంజ్డ్ మ్యారేజ్.
అరేంజ్డ్ మ్యారేజ్ లో బాగా వచ్చి ఆడ కూర్చొని ఏదైనా పాట పాడంటే అక్కడ కూడా కవి చెప్పారా? లేదు లేదు, పాటే పాడారా? ఏ పాట? నేనేం పాడలేదు. ఏ సినిమాల్లో అడుగుతాడు కదండి పెళ్లి చూపుల్లో, పడిపోతారు. అమ్మా అబ్బాయి కోసం ఓ పాట పాడమ్మా అత్తగారన్న అడుగుతారు. అడగలేదు పాపం, నన్ను అడగలేదు. ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు అసలు ఏం ముందే మీ అడగలేదు. వాయిస్ వినుంటారు, అందుకే ధైర్యం చేయలేదు. మౌనిక గారు జాగ్రత్తగా వినండి. నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. నందనవనంలో విహరిస్తున్న నందన పూలు. నందన పూల. ఒంగోలులో నందన పూలు, వందన పూలు, కుందన పూలు ఉన్నాయా? హనీమూన్ ఎక్కడికి వెళ్ళారు బావా మీరు? అండమాన్. అండమాన్ నికోబార్. అక్కడ తప్పు చేసిన వాళ్ళు తీసుకెళ్లి జైల్లో ఓ అర్థమైంది. పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా అని సింబాలిక్ గా నందనవనంలో విహరిస్తున్న నందనవనంలో విహరిస్తున్న నవనీత పూలు, బృందావనంలో కాదు విరబూస్తున్నా. మళ్ళీ నందనవనంలో విరబూస్తున్న నవనీత పూలు, బృందావనంలో విహరిస్తున్న రాధా మాధవులు. సూపర్. ఏం పేరు సిస్టర్? జయ. జయా. జయ గారు ఏంటి సంగతులు? జయ గారు అసలు మీలో ఉన్న అద్భుత రచయిత్రి రాసిన ఆ కవితలు చూస్తుంటే ఇన్ని రోజులు నేనెందుకు రాయలేకపోయానా అనిపించింది మీరు నాకు నాకు. ఎక్కువ టైం ఇవ్వలేదు, లేదంటే ఇంకా 2 lines ఉన్నాయి మైండ్ లో. అయ్యో ఏది ఇప్పుడు చెప్పండి. కన్నా నీ కన్నా ఏది నాకు మిన్న. కన్నా నిజంగా లేదు నీకన్నా ఏది మిన్న. ఏది మిన్నా. నువ్వు నా బంగారం, ఎందుకంటే నువ్వు చేపిస్తావు నా ఒళ్ళంతా బంగారం. అబ్బా, అబ్బా, అబ్బా. అనవసరంగా పేపర్ లాగేసుకున్నాను, లేదంటే ఈ అద్భుతం ముందే తెలిసేది మాకు. ఇంకోటి ఉంది. ఇంకోటి ఉందా? ఇడుసు ఇడుసు ఇడుసండి. అందరికీ నేర్పిస్తాను యోగా, నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం. నువ్వు నీ శీర్షాసనం వేపించి కాళ్ళ మీద పెడతా ప్రేమతో ఒక కప్పు కాఫీ, అలాగే ఎలా తాగుతావో చూస్తా. పెద్ద ప్లానింగే. ఇంత అద్భుతమైన రచయిత్రికి డెఫినెట్ గా సింపుల్ గా ఇవ్వాలి టంగ్ ట్విస్టర్. ఓకే. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రంతా కర్రలతో గల్లీ కుర్రాళ్ళ ఫైటింగ్. వీధంతా రంగురంగులు. మీరు ఎక్కడికి వెళ్ళారు హనీమూన్? కాశ్మీర్. కాశ్మీర్. ఏది ఆ పాటేనా? కాశ్మీర్ ఎలో కన్యాకుమారిలో ఓ చందమామ. అంతే. అంతే అంటారా? చెప్పండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పరు ఇంకా. మీరు అంటే కాశ్మీర్ వెళ్తారు కానీ మేము మళ్ళీ చెప్పాలా? వీధంతా రాత్రి. వీధంతా రాత్రి ఏం జరిగింది? రాత్రిలో రంగురంగుల బల్బులు. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రాత్రి అంతరాలతో గల్లీ కుర్రాలు ఫైటింగ్. వీధంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, వీధంతా రాత్రంతా వీధి కుర్రాలతో గల్లీ కుర్రాలతో ఫైటింగ్. కిచిడి చేసిందండి మా సిస్టర్. అయినా చెప్పండి కొడదాం.